మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి వాడు నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసు ఉన్నాడు, ఈ రేవంత్ రెడ్డి వాడు నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్, 4000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి మీరు. రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది 2500 వచ్చిన ఎవరికన్నా? మరి అక్క చెల్లెలకు చెప్పాలి. మనం మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయినరా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు. 22 నెలలు నిండింది, 23 నెలలు పడుతున్నాం. ఏడవేయమని మనం అడగాలన్నా వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది. నేను కూడా వస్తా. నేనేమంటున్నా అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు, మా శ్రీకాంత్ కావచ్చు, మాణిక్యన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, సారయ్య కావచ్చు, ఎవరన్నా కానీ మీరే పోవాలి, ఇంటింటికి కార్డు ఇవ్వాలి. నేను కూడా తిరుగుతా, టౌన్లో తిరుగుతా, కొన్ని ఊర్లు తిరుగుతా. ప్రతి ఇంటికి వచ్చి ఈ కార్డు ఇచ్చి ఆ ఇంట్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు కూడా సీనియర్ లీడర్లు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ ఇజ్జత్ తీసిండు. ఊళ్ళో ఏమైనా ఏదైనా ఎవరికన్నా అప్పిచ్చినా, ఎవరి దగ్గర భూమి భయాన పట్టినా ఏం చేస్తాం? మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకంటే బాండ్ పేపర్కు ఇంత విలువ ఉన్నది. అది కోర్టుకు పోయినా చెల్తుంది, పోలీస్ స్టేషన్ పైన నడుస్తుంది. కులంలో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా బాండ్ పేపర్ మీద రాసినావు ఈ అంటాం, మనం నడుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఆ బాండ్ పేపర్ ఇజ్జత్ కూడా తీసి పారేసాడు. అది కూడా జరగకుంటాయి. ఓట్ల ముంగడే బాండ్ పేపర్ మీద రాసి పంచారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు బాండ్ పేపర్ ఏంద్రా అంటే మేమే బాబాయ్ బ్యాటు సప్పుడు లేదు. ఎవడన్నా ఏంటంటే పోలీస్ జీబులు ముంగడ 3 జీబులు వెనక 3 జీబులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎంబడే గుండాగాలం పెట్టుకొని తిరుగుతున్నారు. ఎవడన్నా ధైర్యంగా పోలీసు వాళ్ళు లేకుండా ఒక మంత్రిని రమ్మని ఒక ఊళ్ళకి అత్తరా? యూరియా బస్తాలు దొరకపోతే ఒక్కడన్నా ఊళ్ళ ముఖం చూసిండా? యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు. కానీ ఊరికో మద్యం దుకాణం అయితే పెట్టారట, బ్రీవరీలు పెట్టారట, బెల్ట్ షాపులు ఇంకిన్ని తిడతారట. ఇంకా తాగుండ్రి ఊగుండ్రి తాగుబోతున్న తెలంగాణ చేస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి. దీనికోసం అక్క చెల్లెలు ఓటేయాలా? అక్క చెల్లెలకు ఇచ్చిన ఒక్క మాటన్నా నిలబెట్టుకున్నావా? తులం బంగారం ఎడవా ఇచ్చిండా? తులం బంగారం, తులం బంగారం విడిచిపెట్టు. కళ్యాణ లక్ష్మి చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పిల్ల పుట్టిన కత్తున్నాయి. అవన్నీ టైంకి వస్తలేవు. కేసీఆర్ పెట్టిన కళ్యాణ లక్ష్మి ఆ 1,116 రూపాయలు పిల్ల కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తుంది. ఏడాది దాటుతుంది ఒక్కొక్క చెక్కు రావడానికి. అది చక్కగా లేదు. తులం బంగారం ముచ్చట్లేదు, మహాలక్ష్మి పత్తలేదు, ఆడపిల్లలకు స్కూటీ లేదు. ఒక్కటన్నా జరిగిందా? అంతా మోసం. ఈ రకంగా చేస్తా ఉన్నారు. పెన్షన్లో మోసం, మహాలక్ష్మిలో మోసం, రైతు బంధులో మోసం, రుణమాఫీలో మోసం, దివ్యాంగులకు మోసం, అదేవిధంగా నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు. ఒక్క విద్యార్థి కన్నా ఇచ్చినవా? నీ పాలన 2 ఏళ్ళు అవుతుంది. ఒక్క విద్యార్థి కన్నా విద్యార్థి భరోసా కార్డు వచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొదటి ఏడాదిలోనే ఇస్తా అన్నాడు. 5,000 ఇచ్చినవా నీ ముఖానికి? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ పరీక్ష పెట్టి, కేసీఆర్ రిజల్ట్ ఇస్తే కాగితాలు మంచినవు గంతే 50,000 మందికి. నువ్వు ఇచ్చిన ఉద్యోగం ఏది? 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదే ఇస్తాని రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని చెప్పిండు. అబ్బా కింద కూర్చున్నాడు, మెట్ల మీద కూర్చున్నాడు రాహుల్ గాంధీ. ఢిల్లీకి వెళ్ళొచ్చి మాట ఇచ్చిండు. నిజమే అని మా నిరుద్యోగ యువతీ యువకులు నమ్మింది. ఇవాళ నిరుద్యోగ యువతీ యువకులను కూడా రాహుల్ గాంధీ మోసం చేసిండు. ప్రియాంక గాంధీ మన హుస్నాబాద్కి వచ్చి ఏం చెప్పింది?
నిరుద్యోగ భృతి ఇస్తాం 4,000 అన్నారు. ఇచ్చింది అవకలకన్నా? నిరుద్యోగ భృతి లేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. 2 లక్షల ఉద్యోగాలు పతాకే లేకుండా పోయినాయి. అంటే ఈ రకంగా అన్ని మోసాలే, ప్రతిదీ కూడా మోసమే చేసింది. ఉద్యోగాల విషయంలో మోసం, విద్యార్థులకు మోసం, రైతులకు మోసం, అక్క చెల్లెళ్లకు మోసం, దగా చేసింది. అయితే ఆ మోసాలను వివరించే కార్డు వాళ్ళు కూడా గిసంటి కార్డే కొట్టినప్పుడు, భరోసా కార్డు అని ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఏం కార్డు? ఏం కార్డు? ఏం బాకీ? కాంగ్రెస్ పార్టీ బాకీ. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంతెంత బాకీ పడ్డదో వివరించే కార్డు. ఈ కార్డు ఏమైతుంది? పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇంటింటికి ముడితే కాంగ్రెస్ పార్టీకి ఉరుతాడైపోతుంది బిడ్డ. జనానికి యాద్ చేయాలన్నా వద్దా? మనం జనానికి గుర్తు చేయాలి ఎంత బాకీ పడ్డరో. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకి వస్తే బిడ్డ అవ్వకు తాతకు పెన్షన్ అనో అవ్వ పింఛన్ తీసుకొని రా, 4,000 పింఛన్ ఇచ్చినాక రా, బాకీ పడ్డ 44,000 ఇచ్చినాక రా, రైతుకు బాకీ పడ్డ 75,000 ఇచ్చినాక రా, వికలాంగులకు 6,000 పింఛన్ ఇచ్చినాక రా, నిరుద్యోగ యువకులు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాక నా ఓటు అడుగు అని గల్లా పట్టుకొని అడిగే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలి. దానికి మీరు అందరూ సంసిద్ధులు కానీ అందరూ కలిసిపోవాలి. అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరికందరం మహిళా నాయకురాలను, మహిళల్ని కూడా వెంట పెట్టుకొని ఇంటింటికి పోయి ఈ బాకీ కార్డు రేపు ఒక్కటే రోజు, రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఇంటికి ముట్టాలి. నేను చెక్ చేస్తా, అన్ని ఊర్లు చెక్ చేస్తా. సగం ఇచ్చినాం తర్వాత ఇస్తామంటే నడవదు, రేపే ముట్టాలి నాకు. ఇప్పుడే అందరు తీసుకొని వెళ్ళండి, వెళ్ళేటప్పుడు అన్ని ఇళ్లలో కూడా ఇవి ముట్టాలి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? మార్పు మార్పు అన్నాడు. ఏమన్నా మార్పు వచ్చినా? అదే ఏమన్నాడు? కేసీఆర్ చీరలు ఇచ్చిండు బతుకమ్మకు, నేను పట్టు చీరలు ఇస్తా అన్నాడు. ఉన్నదా? పట్టు చీర లేదు, ఉన్న చీర లేదు. చెప్పుడైతే పట్టు చీరలు అన్నాడు, వచ్చిందా? ఆ చీర లేదు, ఈ చీర లేదు, మొత్తానికి ఎగబెట్టిండు. మార్పు లేదు, అంతా ఏ మార్పే. అంతా ప్రజల్ని మాయమాటలు చెప్పి, డోకా మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిండు, గొంతు కోసిండు రేవంత్ రెడ్డి. ఏ మార్చిండు ఈ ప్రజల్ని తప్ప మాట నిలబెట్టుకోలే. ఇంకా అబద్ధాలే. నీళ్ల విషయంలో అబద్ధాలు, నియామకాల విషయంలో అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. అందుకే మనము ప్రజల్లో తీసుకెళ్లాలి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చినాం మనం. 9 ఏళ్లలో కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చింది. 20,000 కోట్లు ఇచ్చాడు. మరి పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు తెలుసా మీకు? గుండు 0.